నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును రాజకీయం చేయడం తగదు, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జిల్లాలో పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు. 3,62,00,000 రూపాయల వ్యయంతో నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. IBPS మరియు RRB ఆఫీసర్స్ మరియు క్లర్కర్ బ్యాంకు ఉద్యోగులలో గురు రాఘవేంద్ర విద్యార్థుల ప్రభంజనం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును ప్రతిపక్ష నాయకులు రాజకీయం చేయడం తగదని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జైలుపాలు చేస్తున్నారని, రాజకీయ బురద జల్లే ప్రతిపక్ష నాయకుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని ఎమ్మెల్యే అన్నారు. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టుపై రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే బుధవారం మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉద్యమ నేత బొజ్జ దశరథరామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచడం జరిగిందన్నారు. 2016 సంవత్సరం మే నెల 31వ తేదీలో రాయలసీమ సాగునీటి సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి రైతులు సంగమేశ్వరం, సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రజా శంకుస్థాపన కోసం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు వారిని కట్టడి చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా చేపట్టిన ఉద్యమ నేత మరియు రైతు నాయకులపై నాటి టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు కేసులు పెట్టడం జరిగిందన్నారు. ఈ కేసుల విచారణ నిమిత్తం వాయిదాలకు హాజరు కావడం లేదని మెజిస్ట్రేట్ బొజ్జ దశరథరామిరెడ్డికి ఇతర రైతు నాయకులకు అరెస్టు వారెంట్ జారీ చేయడం జరిగిందన్నారు. అయితే నాడు టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన కేసులకు సంబంధించి బొజ్జ దశరథరామిరెడ్డిని, రైతు నాయకులను అరెస్టు చేస్తే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు, ఉద్యమ నేతలపై అనవసరంగా కక్షపూరితంగా కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని టీడీపీ ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు బురద జల్లే రాజకీయాలు చేయడం తగదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి స్వయంగా బొజ్జ దశరథరామిరెడ్డితో మాట్లాడడం జరిగిందని, కేసులకు, అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను, వాస్తవాలను తెలుసుకున్నామన్నారు. నాడు చేపట్టిన రాయలసీమ సాగునీటి సమితి ఉద్యమంలో పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పాల్గొన్నారని గ్రహించాలన్నారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని, ప్రతి రైతు మేలు కోరే ప్రభుత్వం అని తెలిపారు. ఎన్నికలు వస్తున్నాయని తమపై బురద చల్లడం, రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. ఉద్యమ నేత బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టుకు వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. 7 సంవత్సరాల తర్వాత కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్ ఆధారంగా, ఎందుకంటే ఇన్ని రోజులు కోర్టుకు హాజరు కాలేదన్న ఉద్దేశంతో కోర్టు ఇచ్చిన అరెస్టు వారెంట్కి ఆధారంగా, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అరెస్ట్ వారెంట్లు ఉన్న దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారం నిన్న పోలీసులు వారు బొజ్జ దశరథరామిరెడ్డి గారిని అరెస్ట్ చేసినారనేది తెలుస్తోంది. ఒకటి, ఈ యొక్క అరెస్ట్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదనేది చాలా సుస్పష్టంగా తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కేసు మా ప్రభుత్వంలో పెట్టింది కాదు. ఈ యొక్క కేసు 2016 తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసు. 2016లో కూడా ఆ రోజు రైతులందరూ కలిసి అక్కడికి వెళ్ళేసి ఆ ప్రజా శంకుస్థాపనలో పాల్గొంటే అక్కడ పోలీసులకి అడ్డుపడినారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేసినారు. మరి నేను నిన్న బొజ్జ దశరథరామిరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు చెప్పిన విషయం ఏంటంటే, అసలు ఒక కేసు మా మీద ఆ రోజు పోలీసులు తీసుకెళ్ళిన మాట వాస్తవం, మీ మీద ఏం కేసులు పెట్టంలేండి, ఇవన్నీ తీసేస్తామని చెప్పేసి మమ్మల్ని పంపించడం జరిగింది. నా మీద కేసు ఉన్నట్టు కూడా నాకు తెలీదు అని చెప్పేసి ఆయన నాతో చెప్పడం నిన్న నేను మాట్లాడినప్పుడు తెలియజేశారు. మళ్ళీ మధ్యలో కోర్టులో బొజ్జ దశరథరామిరెడ్డి గారి పేర్లు పిలుస్తున్నారని చెప్పేసి రైతు సంఘం నాయకులు తెలియజేస్తే వారి దృష్టికి వచ్చిందనే విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. సో ఇది రాజకీయాలకు అతీతంగా ఒక ఉద్యమం జరిగింది.
ఆ రోజు ఉద్యమంలో అన్ని పార్టీ నాయకులు, అన్ని పార్టీ రైతులు పాల్గొన్నారు. రైతులకి పార్టీలను అంటగట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. దాంట్లో నంది రైతు సమైక్య ఏదైతే శిల్పా మోహన్ రెడ్డి గారు గౌరవాధ్యక్షులుగా ఉన్నారో, పోచా బ్రహ్మానందరెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారో, మరి దానిలో కూడా దాని నుంచి కూడా రైతులు ఆ రోజు పాల్గొనడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులైనటువంటి రైతులందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాల్గొన్నారు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో ఆ రోజు జరిగిన కేసుకి, ఈరోజు కోర్టు ద్వారా జరిగిన అరెస్ట్కి, కోర్టు చెప్పినందుకు జరిగిన అరెస్ట్కి, ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాల అనుసారం జరిగిన అరెస్ట్కి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. అందుకనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కేవలం బురద జల్లే కార్యక్రమమే తప్పితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చేసి పార్టీకి ముడిపెట్టడం ఇది భావ్యం కాదు. రైతు ఉద్యమం ఏదున్నా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి మద్దతు ఇస్తున్నారనే విషయం కూడా గతంలోనే మేము తెలియజేశాం. 2022లో అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సిద్ధేశ్వరం దగ్గర మరో ప్రోగ్రాం చేసినారు. అందులో కూడా భారీగా రైతన్నలందరూ కూడా అక్కడ గుమిగూడినారు. అక్కడికి చాలా మంది చేరినారు. ఆ రోజు ఆంక్షలు ఉన్నా సరే ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఒక్క రైతు మీద కూడా మా ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఆ రోజు రాయలసీమ నీటి హక్కులకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు, వివిధ రైతు నాయకులు పాల్గొన్నారు, వివిధ రైతు సంఘాలు పాల్గొన్నాయి. అందరు రైతుల మీద కూడా ఒక్క కేసు అంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు 2022లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి పెట్టిందేమో కేసు తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన కేసులో ఈ రోజు కోర్టు ఆదేశాల ప్రకారం అరెస్ట్ వారెంట్ ద్వారా కోర్టు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ జరిగితే మా ప్రభుత్వానికి దీన్ని అంటించాలనే ఒక దురుద్దేశాన్ని రైతన్నలందరూ కూడా గ్రహించాలి, ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నా. 2016లో పెట్టిన కేసులో బొజ్జా దశరథరామరెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది రైతుల మీద కూడా కేసులు ఉన్నాయి. వారు నంద్యాల ప్రాంతానికి చెందిన రైతన్నలు ఉన్నారు, మా పార్టీకి చెందిన రైతులు ఉన్నారు, అలాగే కడపకి చెందిన వాళ్ళు ఉన్నారు, తర్వాత శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన రైతు, మొత్తం 5 మంది మీద ఉన్నట్టుంది కేసు. మరి వీరందరినీ కూడా రీకాల్ చేయమని, అంటే ఈ యొక్క వారెంట్ని రీకాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు వారందరినీ కూడా దాదాపు 2 వారాల నుంచి కోరుతున్నారని చెప్పేసి నేను ఎస్పీ గారిని మేము మాట్లాడినప్పుడు ఎస్పీ గారు తెలియజేసిన అంశం. దాదాపు 2 వారాల నుంచి మేము వారిని రీకాల్కి పెట్టుకుంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అని చెప్పేసి కూడా వారు తెలియజేశారు. అలాగే కోర్టులో కూడా బెయిల్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి జడ్జి గారు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయినా సరే నిరాకరించినట్టుగా తెలుస్తున్నాయి వార్తలు. మరి ఇవన్నీ కూడా గమనించాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నిజంగానే దురుద్దేశం ఎక్కడైనా ఉందా లేదా అనేది కూడా రైతన్నలు గ్రహించాలి. మరొకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఏదైతే రైతన్నలలో ఈరోజు మంచి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్న వాళ్ళని రైతన్నలు కూడా గుర్తించాలి, గ్రహించాలి. భవిష్యత్తులో ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకెన్నో రాజకీయ ఎత్తుగడ్డలు వేస్తూ ఉంటారు, బురద జల్లే కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి జాగ్రత్తగా అన్ని నిశ్చింతంగా పరిశీలించమని చెప్పేసి నేను రైతన్నలకు కూడా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాలు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలోని అర్హులైన అవ్వాతాతలకు, అక్కా చెల్లెమ్మలకు, దివ్యాంగులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా టెన్షన్గా పింఛన్ను లబ్ధిదారుల ఇళ్లకు చేరవేస్తూ వారి జీవితాలకు భరోసాగా నిలుస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దశల వారీగా అర్హులైన అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు, దివ్యాంగులకు పెన్షన్లు అందించడం జరుగుతుందన్నారు. నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో ప్రత్యక్షంగా అవ్వాతాతల, అక్క చెల్లెమ్మల, దివ్యాంగుల కష్టాలను, కడగండ్లను విని చూసి వారి కన్నీళ్లను, కష్టాలను తీరుస్తానని ఇచ్చిన హామీల మేరకు జగనన్న తూచా తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం దశల వారీగా పెన్షన్ ను పెంచుతూ ఈ సంవత్సరం నుండి ప్రతి నెల 3,000 రూపాయలను లబ్ధిదారుల ఇండ్ల వద్దకు అందిస్తున్నారన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం కేవలం అధికారం చేపట్టిన 4.5 సంవత్సరాల కాలంలో చేపట్టడం ఒక చారిత్రాత్మకమన్నారు. అలాగే రాష్ట్రంలో నవరత్నాలను అమలు చేసి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించారని తెలిపారు. ఇటువంటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మెప్మా అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సభ్యులు అదేవిధంగా వార్డు ఇన్ఛార్జీలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ముందుగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి గౌరవ శాసనసభ్యులు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని సభ ముందు ఇస్తున్నాం. ప్రియమైన అన్నా తాతలకు, ఆ ప్రియమైన అవ్వ తాతలకి మీకు మన ప్రభుత్వమే మీ ఆశీస్సులతోనే ఇదంతా చేయగలిగాను. మీ ఆశీస్సులు, మీ మద్దతే నా బలం. ఆ బలం వల్లే కొత్త సంవత్సరం తీసుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రాబోయే ఎన్నికల్లో ఎన్నుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మంచి మనసున్న కుటుంబము శిల్పా కుటుంబము. మీకు అందరికీ తెలుసు, శిల్పా కుటుంబము శిల్పా సేవా సమితి వల్లనే జరిగిందన్న విషయం మీకు తెలుసు. మినరల్ వాటర్ ప్లాంట్లు పెడుతున్నారు, తక్కువ రేటుకు రేషన్. ఒకసారి గట్టిగా చప్పట్లతో కోరుతున్నాము. అదేవిధంగా తర్వాత 14వ వార్డు అదేవిధంగా 14వ వార్డుకి సంబంధించి రంగమ్మ. ఓకే సార్. మహమ్మద్ అయ్యాన్. అదేవిధంగా అదేవిధంగా 35వ వార్డుకి సంబంధించి పరమేశ్వరుడు పోవచ్చుగా కోరుతున్నాము. తర్వాత 34వ వార్డు సుమలత. ఇది లాస్ట్. ఇంకా దయచేసి ఎవరు మధ్యలో ఇవ్వచ్చండి. ఓకే సార్. ఓకే సార్. దయచేసి ఇబ్బంది పడకండి. వాళ్ళకు ఒక పిలిచిన సార్. ఓకే సార్. ఓకే సార్. సంబంధించి పెన్షన్ ఇస్తున్నారు. నెక్స్ట్ దేవనగర్ 1కు సంబంధించి కూడా ఒకరు రెడీగా ఉన్నారు. దయచేసి వాళ్ళను ఎవరు ఇచ్చారు మాట్లాడుతుందమ్మా పాప. అదేవిధంగా 41వ వార్డుకి సంబంధించి కూడా సార్ సార్ ఓకే సార్. ఒకటి లాస్ట్ పట్టుకున్నా. పదవాట అదేవిధంగా
ప్రతి ఒక్కరికి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యుల చేతుల మీదుగా ఈ రోజు వార్డు వాలంటీర్స్ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పెన్షన్ చూడడం జరుగుతుంది. ఇప్పుడు 4వ వార్డు ఒకటి ఈ రోజు ప్రతి వార్డులో కూడా గౌరవ వార్డు కౌన్సిల్ సభ్యులు అదే విధంగా సంబంధిత వాలంటీర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చేసి మీకు గమనించండి. సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఏడాది అందరికీ 1వ తేదీన నూతన సంవత్సరం వస్తే పెన్షన్లు తీసుకునే మీ అందరికీ ఈరోజు అసలైన నూతన సంవత్సరం అని చెప్పేసి సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే దేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 3,000 రూపాయల పెన్షన్ అనేది దేశంలో ఎక్కడా కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వడం లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నారు. అది కూడా దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే రాష్ట్రం కూడా కేవలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి 5 సంవత్సరాల క్రితం ఆలోచిద్దాం. మీరు పెన్షన్ల కోసం ఎన్ని రోజులు వేచి చూసి ఉండేవాళ్ళో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. పొద్దున్నే ఈ రోజు అయితే పొద్దున కొన్ని చోట్ల అయితే 4:30కి 5 గంటలకి నిద్ర లేపి అవ్వా తాత ఇదిగో మీ పెన్షన్ అని చెప్పేసి చేతిలో పెడుతున్నారా లేదా? 5 సంవత్సరాల క్రితం ఆలోచిస్తే పొద్దున మనం క్యూ కట్టుకొని ఆఫీస్ కాడికి వెళ్ళేసి లైన్లో నిల్చుంటే అధికారులు వచ్చిన తర్వాత 9 అవుతుందో 10 అవుతుందో వచ్చిన తర్వాత కొన్ని గంటల పాటు ఇచ్చిన తర్వాత మళ్ళీ భోజన విరామం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ చాలా మంది మిగిలిపోవడం, అట్లా మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి అక్కడ క్యూలో నిల్చోవడం, ఆ రోజు కూడా కాకపోతే 3వ రోజు కూడా క్యూలో నిల్చోవడం, మధ్యలో ఎండనో వాన వస్తే ఎక్కడ నిల్చోవాలో తెలియక, ఆకలేస్తే భోజనం చేస్తే మళ్ళీ క్యూలో వెనక్కి పోవాల్సి వస్తుందేమో అని చెప్పి ఆకలిని భరిస్తూ నిల్చున్న రోజులు గుర్తున్నాయా? మరి ఈ రోజు పరిస్థితి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. 1వ తేదీ వచ్చిందంటే ఇంటికాడికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చే ప్రక్రియ కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే జరుగుతుందన్న విషయాన్ని మా అవ్వాతాతలకి మా అక్క చెల్లెమ్మలకి అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే పెన్షన్ని 1000 రూపాయలు ఉండేది 2018-19 స్టార్టింగ్ వరకు కూడా. 2018-19లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అవ్వాతాతల ఒక కష్టాల్ని, అక్కా చెల్లెమ్మల ఒక కష్టాల్ని, వికలాంగ సోదరిమణుల ఒక కష్టాల్ని చూసి చెల్లించిపోయి 1000 రూపాయలు కష్టమో 2000కి పెంచుదాము అని చెప్పేసి ఆయన చెప్తే ఆ ఎలక్షన్లలో గెలవడం కోసం, ఆ ఎలక్షన్ కేవలం ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం చేసినా సరే కేవలం ఎలక్షన్లలో కోసమే చేస్తారు. అంటే ఒక పని కాదు, అన్ని పనులు చెప్తాను. లేకపోతే కుట్టు మిషన్లు కుట్టే వాళ్ళకి 10,000 రూపాయలు, లేకపోతే మాయి బ్రాహ్మణులకి 10,000 రూపాయలు, లేకపోతే చేయుత కింద ఇస్తూ అన్నాడు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి రైతు భరోసా అని చెప్పేసి ప్రతి రైతున్నది కూడా ఈ రోజు 60,000 రూపాయలు, 62,500 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. మళ్ళీ అది కాకుండా అక్కా చెల్లెమ్మలకి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 18,500 ఇస్తా అని చెప్పిన ప్రకారం ఇచ్చినాడా లేదా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? చేత కాదు, ఈ వీళ్ళేరు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా సాధ్యం కాదని చెప్పారు. మరి 4 సంవత్సరాలు పూర్తయింది, ఇచ్చినాడా లేదా అక్కా చెల్లెమ్మలు? మీరే చెప్పాలి. 45 నుంచి 60 సంవత్సరాల వాళ్ళకి 18,700 రూపాయలు ఇచ్చినారా లేదా? ఆ రోజు ఎలక్షన్లలో మేమేమన్నా ఓసీలకు కూడా ఇస్తామని చెప్పినామా? ఎక్కడైనా కాపులకి, లేకపోతే రెడ్లకి, లేకపోతే బ్రాహ్మణులకి, ఓసీ కులంలో ఉన్న వెనుకబడిన తరగతి వాళ్ళకి ఇస్తామని ఎప్పుడే మేము చెప్పలేదే. అయినా సరే జగనన్నకి మా అక్కా చెల్లెమ్మల్లో అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళైనా సరే వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా, వాళ్ళకు కూడా 15,000 రూపాయలు చేస్తా అని ఇప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చినాడు. 3వ సంవత్సరం ఈ జనవరిలో ఇవ్వబోతున్నాడు. మరి ఇంత చేసిన వ్యక్తి మాట ఇస్తే మాట తప్పకుండా మా మేనిఫెస్టోలో ఏమైతే
హామీలు ఇచ్చినామో అన్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నా. ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరికైనా ఆపరేషన్లు చేయించాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గతంలో 5 లక్షలు ఉండేది, నిన్న 25 లక్షల వరకు ప్రతి సంవత్సరం పాటు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా వైద్యం చేయిస్తానని చెప్పేసి ఈ రోజు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. 1 కాదు 2 కాదు 3000 రోగాలకి సంబంధించిన వైద్యాలన్నీ కూడా ఉచితంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేసే భాగ్యం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నా. మరి మా అవ్వాతాతలకి ఒకటే గుర్తు, నీ మనవడిలాగా నీ కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆరో మాట ఇచ్చినాం. మేము కూడా ఊరూరు తిరిగి చెప్పినాం నవరత్నాలను అమలు చేస్తామని చెప్పి. చేసినామా లేదా అని చెప్పేసి మీరు అందరు కూడా ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, నేను మీకు పథకాలు అందించినా లేదా, ఏ పార్టీయో తెలీదు, మీరందరూ కూడా నాకే ఓటేసినారా లేదా అనేది కూడా చూడలే. తెలుగుదేశం వాళ్ళ, వైసీపీ వాళ్ళ, లేకపోతే బీజేపీ వాళ్ళ, లేకపోతే ఎంఐఎం వాళ్ళ, లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళ అనేది కూడా ఈ ప్రభుత్వం చూడలే. పేదవాళ్ళ కాదా అని మాత్రమే చూసినాం. అందరికీ న్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు కూడా దగ్గరగా 19,000కి పైగా పెన్షన్లు మన నంద్యాల టౌన్ లో ఇస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాం. 19,000కి పైగా, దాదాపు 19,365 19,000 మొన్నటి వరకు ఉందా, ఈ రోజు మరొక 329 మందికి నూతన పెన్షన్లు ఇస్తున్నాం. నూతన పెన్షన్లు 329 మందికి కొత్తగా మళ్ళీ, అంటే 19,380 వరకు పెన్షన్లు ఈరోజు మనం ప్రతి నెల ఇస్తున్నాం. ఎన్ని కోట్లు ఇస్తున్నాం అంటే నంద్యాల టౌన్ లో దాదాపు 6 కోట్ల రూపాయల వరకు 5,83,00,000 రూపాయలు ప్రతి 1వ తేదీ వచ్చిందంటే 5,83,00,000 రూపాయలు ఇంటికాడికి తెచ్చిస్తున్నాం. ఎవరైనా 2,750 పెన్షన్ ఉన్నప్పుడు మీకు ఏమన్నా మధ్యలో నొక్కేసి ఇచ్చినారా? 2,750 అంటే 2,750 చేతిలో వచ్చిందా రాలేదా? 2,500 ఉన్నప్పుడు 2,500 చేతిలో వచ్చిందా రాలేదా? ఇప్పుడు 3,000 అంటే 3,000 చేతిలో వస్తుందని నమ్ముతున్నారా లేదా? మరి గతంలో పరిస్థితి ఎట్లుండేది? జన్మభూమి కమిటీ అని ఉండేది, వాళ్ళకి చేతిలో అంతో ఇంతో పెడితే గానీ మనకి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. వచ్చిన పెన్షన్లలో మొదటి 2 నెలలు 3 నెలల పెన్షన్ జన్మభూమి కమిటీకి ఇస్తే గానీ మనకి పెన్షన్ రాసేవాళ్ళు కాదు. మరి ఈ రోజు అవినీతి ఉందా? మాటిచ్చిన ప్రకారమే మన జగనన్న చేసి చూపిస్తానని చెప్పి అంచెలంచెలుగా పింఛన్ని 3,000 దాకా ఇస్తానని మాటివ్వడం జరిగింది. అదే ప్రకారంగానే ఈరోజు 3,000 రూపాయలు ఇచ్చి మా అవ్వాతాతలకు, మా అక్కలకు అందరికీ గౌరవించడం జరిగి నిండుగా చేసి చూపిస్తున్న, దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అదే విధంగా ఏదైతే ఇప్పుడు రాజకీయాలు వస్తున్నాయి కాబట్టి, ఎలక్షన్స్ ముందరున్నాయి కాబట్టి మన ప్రతిపక్షాలు ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్తూ మేకవన్న పుల్లుల్లాగా మనలో మనల్ని గొడవలు పెడుతూ చిచ్చు రాజేయాలని చూస్తూ వాళ్ళ స్వలాభం కోసం చేసే వ్యక్తులే కానీ ఏ రోజు మనకు పనికొచ్చిన వ్యక్తులు కాదని మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మన ముఖ్యమంత్రి గారు వచ్చిన మరుక్షణం నుంచి ప్రపంచం మొత్తము కరోనా సమయంలో గలగలలాడింటే మన దేశంలో ఎక్కడా లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి మన ఆరోగ్యాలే కాకుండా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆగకుండా మనకు కావాల్సిన ఆర్థిక సాయంగాని మనకు చేస్తూ మనకు చేదోడుగా నిలిచిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అయితే, మన ఎమ్మెల్యే గారు మరియు మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ రోజు కూరగాయల పంపిణీ దగ్గర నుంచి మేమున్నామని మనందరినీ వెన్ను తట్టి మన బాగోగులు చేస్తున్నారు ఎవరయ్యా అంటే మన ఎమ్మెల్యే గారని మనం ఈరోజు ఎంతైనా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మేము పార్టీలలో ఎంతో మంది గొప్పలుగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఆ రోజు తమ ప్రాణాలకు భయపడి ఎవ్వరు కనిపించలేని విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మరొకసారి ఇవన్నీ గుర్తు చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే రాబోయే కాలంలో మేము ఇది చేస్తాం అది చేస్తామని ఎన్నో మాటలు చెప్పడానికి వస్తారు, కానీ మనకు నిజంగాన అవసరం ఉన్నప్పుడు ఎవరు నిలిచారనేది దయచేసి మనం అందరం గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెన్షన్ 3,000 రూపాయల వరకు పెంచిన సందర్భంగా మనం ఇక్కడ అందరము
సమావేశం కావడము జరిగింది. నేను మీకు ఒకటే ఒక విషయం చెప్పి సాధిస్తాను. గతంలో 2014 నుంచి 2019 వరకు మీరు ఒక రాక్షస పాలన చూసినారు, ఒక దుర్మార్గ పాలన చూసినారు, ప్రజలను ఈసరించుకునే పాలన చూసినారు. అలాంటి పాలనలో ఇంత పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ ఎప్పుడన్నా మీరు చూసినారా? ఏ రోజన్నా మీకు 3,000 రూపాయల పెన్షన్ మీ చేతికి అందిందా? ఇవన్నీ మీరు గుర్తించాలి. అలాగే 2014 నుంచి 2019 వరకు ఉన్న ప్రభుత్వానికి 2019 నుంచి 2024 వరకు ఉన్న ప్రభుత్వానికి మీరు బేరీజు వేసుకోవాలి. 2019లో మనం జగనన్నను గెలిపించుకున్నాము కాబట్టి 2019లో జగనన్న మనకు ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి మనకు ఇన్ని పథకాలు ఉన్నాయని, రాష్ట్రంలో ఇన్ని పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలమని నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. బుధవారం కాకినాడ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 1 నుండి పెంచిన పింఛన్ల లబ్ధిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీత్ జిలాని సామున్, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు హబీబుల్లా, మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి లబ్ధిదారులు వీక్షించారు. వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్లయితే పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో కళ్ళనీరుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా, అక్షరాల 66,30,000
కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాయి ఈ సందర్భంగా. నంద్యాల పట్టణం ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో బుధవారం 3,62 లక్షల రూపాయల వ్యయంతో నూతన 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు వల్ల పట్టణంలోని పలు వార్డులలో తరచుగా వస్తున్న విద్యుత్ అంతరాయాలను అధిగమించి నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జనాభా పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన అంతరాయం లేని విద్యుత్ సేవలను అందించేందుకు నూతనంగా 3,62 లక్షల వ్యయంతో నూతన 33/11 kV సబ్ స్టేషన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సబ్ స్టేషన్ ఏర్పాటు వల్ల పట్టణంలోని పలు వార్డులలో నాణ్యమైన విద్యుత్ సేవలను అందుకోవచ్చన్నారు. అలాగే నంద్యాల పట్టణంలో పలు వార్డులలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శిష్కలారెడ్డి, దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, వార్డు కౌన్సిలర్ షేక్ సంజీదా, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎలక్ట్రికల్ ఎస్ఈ, ఈఈ రమణారెడ్డి, ఏడీఏలు, ఏఈలు, జేఈలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రథమనంది దేవస్థానానికి దగ్గరలో మున్సిపల్ ఆఫీస్ వెనకాల 33 kV నూతన సబ్స్టేషన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో నుంచి కూడా ఎన్నో రోజులుగా స్థలం కోసం అన్వేషిస్తూ ముఖ్యంగా 3 టౌన్ ఏరియా, ఓల్డ్ టౌన్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. ఈ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొత్త సబ్స్టేషన్ కావాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ పెట్టడం, దానికి చర్చ్ ఏరియా ప్రాంతంలో ఏదైనా ల్యాండ్ దొరుకుతుందని చెప్పేసి ఎతుకి అక్కడ దొరకన పరిస్థితుల్లో ఇక్కడ ఈ ల్యాండ్ని కూడా కేటాయించడం జరిగింది. వర్క్ కూడా చాలా స్పీడ్గా చేశారు. నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 3,62 లక్షల రూపాయలతోటి నూతన ఈ యొక్క సబ్స్టేషన్ వల్ల మాల్దార్పేట, సంగపేట, తెలుగుపేట, హరిజనవాడ ప్రాంతాలకు సంబంధించి బాగా లోడ్ తగ్గడమే కాకుండా మళ్ళీ ఆర్ఎస్ రోడ్లో ఎంఎస్ నగర్, తర్వాత జ్ఞానాపురం, విశ్వాసపురం, విజయపూరి కాలనీలకి, సలీం నగర్, డానియల్పురం, హనీఫ్ నగర్, వీసీ కాలనీ, ఈ అన్ని ప్రాంతాలకు కూడా లోడు తగ్గడం జరుగుతుంది. మరి దీనివల్ల రిలయబిలిటీ పెరగడమే కాకుండా దాదాపు 4,300 ఇళ్ళకి ఈరోజు ఈ యొక్క సబ్స్టేషన్ నుంచి మనం కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి రిలయబిలిటీ పెంచాలి, ఇంటరప్షన్స్ తక్కువ ఉండాలి, ఎప్పుడైనా ఇంటరప్షన్స్ వచ్చినా సరే త్వరగతిన దానిని రిపేర్ చేయడానికి వీలుగా ఉండాలని ఈ యొక్క నూతన సబ్స్టేషన్ని నిజంగా నంద్యాల ప్రజలందరికీ కూడా అంకితం చేస్తున్నాం. ఎప్పటి నుంచో ఇది ఒక కళలాగా ఉండేది. మరి ఈరోజు అది సాకారమైనందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మరి ఎలక్ట్రికల్ దానికి సంబంధించి నంద్యాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎలక్ట్రికల్వి బయటికి కనపడని అభివృద్ధి. మరి ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఎన్నో ఐరన్ పోల్లను తీసేసి సిమెంట్ పోల్స్ని చేయడము, విశ్వనగర్లో దాదాపు ఎప్పటి నుంచో 33 kV లైన్లు తీసేయమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. అలాగే బయటిపేట ప్రాంతంలో కూడా ఎన్నో యాక్సిడెంట్లు జరిగి వాళ్ళు కూడా అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా పూర్తి చేశామని చెప్పడానికి సంతోషపడుతున్నాం. మరి త్వరలోనే క్రాంతినగర్లో కూడా 33 kV లైన్ తీసేయమని చెప్పేసి అక్కడ కూడా రిక్వెస్ట్ ఉంది. అది కూడా CMD గారితో అధికారులతో మాట్లాడితే ఆ వర్కులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నామని చెప్పేసి కూడా తెలియజేసుకోవడానికి సంతోషపడుతూ, మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలక్ట్రికల్కి సంబంధించిన దాన్ని కూడా ఇంకా మరింత మెరుగైన సేవలు అందించడానికి నంద్యాల ప్రజల కోసం ఆర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనకు సబ్స్టేషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యాశాఖ డైరెక్టర్ గారికి, ఇతర డైరెక్టర్స్కి, ఈ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ గారికి, ఇతర కౌన్సిలర్స్కి, ప్రజాప్రతినిధులకు, విద్యుత్ శాఖ అధికారులకు అందరికీ నమస్కారాలతో స్వాగతం తెలియజేసుకుంటూ, అభివృద్ధి అంటేనే వైఎస్ఆర్సీపీ అంటేనే అభివృద్ధి అని మరొకసారి మన ఎమ్మెల్యే గారు నిరూపించడం జరిగింది. దాదాపు 3 కోట్ల పైననే ఈ సబ్స్టేషన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఈ గతంలో విద్యుత్
సంబంధించి ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి చొరవతో ఇక్కడ స్థలాన్ని కేటాయించి 3 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారితో నిధులని కానీ ఇప్పించుకొని ఈరోజు సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఓల్డ్ టౌన్కి డివిజన్ 1కి డివిజన్ 3కి ఎన్నో వార్డులకి విద్యుత్ని నిరంతరంగా ఇవ్వడానికి వీలుగా ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఈరోజు రూపకల్పన చేసిన మా ఎమ్మెల్యే గారికి, దీనికి అన్ని విధాలుగా సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి నంద్యాల పట్టణ ప్రజలందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సబ్స్టేషన్ అనేది చాలా అవసరం మన నంద్యాలకి. ఎందుకంటే ఈ కరెంట్ ఇంటరప్షన్ ఆఫ్ పవర్ అనేది చాలా ఉండింది. దాన్ని అంతా కూడా తగ్గించడానికి ఈరోజు ఈ సబ్స్టేషన్ అనేది నిర్మించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి సహకారంతో ల్యాండ్ కూడా త్వరితగతిన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఒత్తిడి అయితేనేమి, నా ఒత్తిడి అయితేనేమి త్వరగా ఈ సబ్స్టేషన్ పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ సబ్స్టేషన్ వల్ల మెయిన్గా విజయపురి కాలనీ, ఎంఎస్ నగర్, హనీఫ్ నగర్, శ్యామ్ నగర్, వీసీ కాలనీ, తర్వాత సలీం నగర్, డేనియల్పురం, అది సంతగేట్ దగ్గర అక్కడ ఎస్సీ కాలనీస్, మెయిన్గా 42వ వార్డ్ తెలుగుపేట, ఇవన్నీ కూడా వీటికన్నిటికి కూడా ఈ పవర్ ఇంటరప్షన్ లేకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొత్తగా నిర్మితమవుతున్న జగనన్న కాలనీకి కూడా ఆ ఫీడర్కి కూడా ఇక్కడ నుంచే సప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఎలక్ట్రిసిటీలో ఒక విప్లవం అని చెప్పచ్చు ఈ జగనన్న గారి ప్రభుత్వంలో. ఈరోజు రైతులకి రైతు నేస్తం ద్వారా ఒక యాప్ ద్వారా ఇమీడియట్గా ఒక 1 మంత్లో వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఉంది. మాయా యాప్లో ఎవరైనా కూడా ఆ యాప్కి వెళ్ళి మనకు సంబంధించిన కస్టమర్స్ వాళ్ళ కంప్లైంట్ని దాంట్లో పెట్టచ్చు. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఏదైనా సర్వీస్ అప్లికేషన్ ఏదైనా కూడా వాళ్ళు సర్వీస్ అప్లై చేస్తుంటే దాని స్టేటస్ కనుక్కోవచ్చు. తర్వాత వాళ్ళ బిల్స్ ఏదైనా పెండింగ్ ఉన్న దాంట్లో ప్రతి ఒక్కటి కూడా స్టేటస్ తెలుస్తుంది. వాళ్ళకి వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ మాయా యాప్ని కూడా సృష్టించడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కొత్త సబ్స్టేషన్ ప్రారంభోత్సవం ఇచ్చేసిన ఎమ్మెల్యే గారికి, మా డైరెక్టర్ మేడం గారికి, తర్వాత మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్, తర్వాత ఇక్కడ వచ్చిన అందరూ అధికారులకు, మిగతా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రియాంక నగరు, డేనలపురము, శ్యామ్ నగర్, హనీఫ్ నగరు, వీసీ కాలనీ, దేవనగర్, తర్వాత తెలుగుపేట, సంగపేట, అర్జునవాడ, మల్దార్పేట, ఇది కాకుండా మన జగనన్న కాలనీ కొత్తగా పెద్ద కాలనీ ఒకటి స్టార్ట్ అయింది. ఆ కాలనీ ఇక్కడ నుంచి ఒక ఇండిపెండెంట్ ఫీడర్ వస్తుంది. కాబట్టి మంచి ఈరోజు చాలా మంచి రోజు. దానికి మేము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దీని ఎస్టిమేట్ కాస్ట్ మొత్తం 3.5 crores. నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ నందు గల శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు 2023 అకాడమిక్ సంవత్సరానికి గాను రీజనల్ రూరల్ బ్యాంకు ఆర్ఆర్బి ఐబిపిఎస్ బ్యాంకు నందు 115 మంది ఆఫీసర్స్, 200కు పైగా క్లరికల్ ఉద్యోగాలు సాధించినట్లుగా శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కోచింగ్ సెంటర్ ఆవరణలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేయడమైనది. కోచింగ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, డైరెక్టర్ మౌలాలి రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో ఉన్న ఒకే బ్రాంచ్ నందు దేశంలోనే అధికంగా ఆఫీసర్స్ మరియు క్లరికల్ ఉద్యోగాలను మా విద్యార్థులు సాధించారని తెలిపారు. 1989వ సంవత్సరం నుండి 2023 సంవత్సరం వరకు మా కోచింగ్ సెంటర్ నుండి 42,000 మంది విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాలను సాధిస్తున్నారు. నేటి తరం విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీతో కూడిన విద్యా విధానాలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. విద్యార్థుల విజయాలను ప్రశంసించారు. 2024 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో వేలాదిగా ఆఫీసర్స్ మరియు క్లరికల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయని, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న యువతీ యువకులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు మరియు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. మన దేశంలో 43 గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. ఈ 43 గ్రామీణ బ్యాంకులలో 3 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ గ్రామీణ బ్యాంక్, కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి కర్ణాటక గ్రామీణ బ్యాంక్, కర్ణాటక వికాస్ బ్యాంక్ నందు మా ఇన్స్టిట్యూట్ నుంచి సుమారుగా 200 మంది క్లర్క్స్, 115 మంది ఆఫీసర్స్ సెలెక్ట్ అయినారు. ఇది తెలియజెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. మాకు ఇక్కడ బ్రాంచీలు లేవు. మాకున్న ఒకే ఒక బ్రాంచి ఆఫ్లైన్ మోడ్ క్లాసెస్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ల్యాబ్ ఎగ్జామ్స్తో ఈ రిజల్ట్ను తీసుకురావడం జరిగింది. సో సదరన్ ఇండియాలోనే సింగిల్ బ్రాంచ్తో రన్ చేస్తున్నటువంటి గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్లో ఈ 2024 ఇది మంచి రిజల్ట్గా మేము భావిస్తున్నాము. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి
కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలి. వచ్చి జాయిన్ అయ్యి 2024లో మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ 2024 సంవత్సరానికి గాను మనకు రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. అట్లాగే LIC అసిస్టెంట్స్ గత 2 years నుంచి పెండింగ్లో ఉంది, ఇయర్ రిలీజ్ చేస్తున్నారు. కర్ణాటక బ్యాంక్ క్లరికల్ రిక్రూట్మెంట్ రాబోతుంది. అట్లాగే మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లర్క్స్ POs 2024, అట్లాగే గ్రామీణ బ్యాంక్ క్లర్క్స్ POs 2024, అట్లాగే మనకు ఉన్నటువంటి 11 నేషనలైజ్ బ్యాంక్ క్లర్క్స్ POs 2024, అట్లాగే ESIC ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో నోటిఫికేషన్స్ ఈ ఇయర్లో అన్ని రాబోతున్నాయి. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక యువతీ యువకులు, నిరుద్యోగ యువతీ యువకులు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు BA, BCom, BSc, BCA, BBM, BTech, AGBSc అందరూ కూడా దీనికి అర్హులే. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాను. ఇక్కడ బ్యాంక్స్కు, రైల్వేస్కు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్కు, ఇన్సూరెన్స్ కంపెనీస్, RBI క్లర్క్స్, అట్లాగే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్కు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అన్నిటికీ ఈ కోచింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి 5th సెమ్ కంప్లీట్ చేసుకొని ఇంటర్న్షిప్ కోసం ఉన్నటువంటి విద్యార్థులు ఖచ్చితంగా జాయిన్ అయితే ఆంధ్ర, తెలంగాణ విద్యార్థులు, కర్ణాటక పిల్లలు కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. 2023లో జరిగినటువంటి IBPS RRB PO అండ్ క్లరికల్ రిక్రూట్మెంట్ నందు మా ఇన్స్టిట్యూట్ నుంచి 200 మంది క్లర్క్స్గా, అదేవిధంగా 115 మంది POగా సెలెక్ట్ కావడం జరిగింది. ఇది ఈ సంవత్సరంలో మన ఇన్స్టిట్యూట్ నుంచి గొప్ప విజయంగా మేము భావిస్తున్నాము. మా మీద నమ్మకం ఉంచి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మా దగ్గరికి కోచింగ్ పంపిస్తున్నందుకు గాను మేము మంచి కోచింగ్ ఇస్తూ వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు నేను వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా ఎన్నో ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. డిగ్రీ, బీటెక్ మరియు ఇతర కోర్సులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాంక్ ఎగ్జామ్స్, అదేవిధంగా SSC, రైల్వేస్ నుంచి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి కోచింగ్ తీసుకొని వాళ్ళు కూడా మంచి ఉత్తీర్ణులు అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపడుతున్న నిరసన సమ్మెలో భాగంగా బుధవారం AITUC కార్మిక సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కార్మికులకు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సమస్యలు, డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్మిక సంఘం నాయకులు మున్సిపల్ కార్మికుల సమస్యలు, డిమాండ్లను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పారిశుద్ధ్య కార్మికులు, AITUC నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారిని కూడా తెలియజేస్తామని చెప్పేసి కూడా తెలుపుకుంటున్నా. ఆఫ్కాస్లో గతంలోనే మన ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపు 9,000 రూపాయలు, 6,000 రూపాయలు, అంటే దాదాపు 9,000 రూపాయలు పెంచిన పరిస్థితి కూడా మీరందరూ కూడా గమనించినారు. సో ఒక్కసారి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ మిగతా సమస్యల గురించి కూడా పై వాళ్ళకి తెలియజేస్తారని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా AITUC జాయింట్ యాక్షన్ ప్రకారము మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, సీనియారిటీని బట్టి పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అనేక సమస్యలపైన ఈ రోజు నుండి సమ్మెలోకి పోవడం జరిగింది. అందులో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా పారిశుద్ధ కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో మరి టెంట్ చేసుకొని నిరసన తెలపడం జరుగుతుంది. మరి ఈ నిరసన కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మరి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతి పత్రం ఈ రూపంలో ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తే మరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా కార్మికులు పట్టణాలను, మున్సిపాలిటీలను, గ్రామాలను మరి శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ వాళ్ళు అనారోగ్య పాలవుతూ మరి సంపదను సృష్టించిన కార్మికులు మరి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ ప్రకారం ఏమాత్రం కూడా అమలు చేయడం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును రాజకీయం చేయడం తగదు, ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి.
జిల్లాలో పెన్షన్దారులకు పెంచిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు. 3,62,00,000 రూపాయల వ్యయంతో నూతన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. ఐబీపీఎస్ మరియు ఆర్ఆర్బీ ఆఫీసర్స్ మరియు క్లర్కర్ బ్యాంకు ఉద్యోగులలో గురు రాఘవేంద్ర విద్యార్థుల ప్రభంజనం. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.